నెక్స్ట్ ఎవరు వస్తారు అక్క? జగన్ అనుకుంటున్నాను. జగన్. ఎందుకని అక్క? అంటే ముసలి వాళ్ళకు పిల్లలకు కొంచెం మంచి చేశారు, యూత్లో ఇది మైనస్ అంతే. అందువల్ల కొంచెం ఇది కొంచెం పేరెంట్స్కైనా సరే, తల్లిదండ్రులకైనా, విద్యార్థి స్కూల్స్కైనా ఈజ్ బెటర్ అనిపిస్తుంది. కాబట్టి 5 ఇయర్స్లో ఏపీలో డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదంటున్నారు కదా? అది నిజం, షూర్, అదైతే డెఫినెట్లీ చెప్పగలుగుతాను. మరి జగన్ ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? నేను రావాలని కోరుకోవడం లేదు, వస్తారని అడిగిన దానికి ఆన్సర్ చేస్తున్నాను. కోరుకోవడం ప్రజలు అయినా కూడా జగన్కి ఓటు వేస్తారంటారు, డెవలప్మెంట్ లేకున్నా కూడా. డెవలప్మెంట్ లేదు అనేది యూత్లో ఉంది. ముసలి వాళ్ళు పేరెంట్స్ వాళ్ళు ఏమని ఆలోచిస్తారంటే నాకు కొంచెం నీడ్ ఇచ్చాడు అనే ఉద్దేశంతో. డెవలప్మెంట్ ఈజ్ మైనస్, నో ప్రాబ్లం. కానీ ఈ తల్లిదండ్రులకు ఒక ముసలి వాళ్ళకు మొన్న చూశారు, ఇవ్వనప్పుడు ముసలి వాళ్ళు కొంతమంది చనిపోయినారని ఇబ్బంది పడ్డారు. అలాంటి వాళ్ళలో జగన్ దేవుడు. కొంతమంది జగన్ 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు లాక్కుంటున్నారు. అది ఈజ్ కామన్. పొలిటికల్గా చాలా మార్పులు వస్తూ ఉంటాయి, మాటలు అంటూ ఉంటారు. కానీ అంతిమ రిజల్ట్స్ వచ్చేసి గాడ్ నిర్ణయిస్తాడు, అది మాత్రం. కానీ మాకు అనిపించిన దాంట్లో చూస్తే అడగడంలో అయితే యూత్లో మైనస్, మళ్ళీ ప్లస్ పిల్లలలో, పేరెంట్స్లో, మళ్ళీ ప్లస్ ముసలి వాళ్ళలో, పింఛన్ తీసుకునే వాళ్ళలో ఆయన దేవుడు. పట్టం పెట్టి పాలు పోస్తాడు. మీ పాస్ట్ ఓట్ ఎవరికి వేయబోతున్నారు ఈ ఎలక్షన్లో? పక్కా టీడీపీకి. ఎందుకు? ఎందుకంటే మన హైదరాబాద్ని కూడా ఫేమస్ చేసినాడు కదా. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎందుకు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన అందరికీ మంచి చేస్తాడు కాబట్టి. ఇప్పుడు జగన్ గారు ఈ 5 ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించిందనే? జగన్ బాగాలేదన్న. ఎందుకు నచ్చలేదు మీకు? ఎందుకంటే అంటే మన రాష్ట్రాన్ని అప్పుల్లోకి తోసేస్తున్నాడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.